అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు 42వ భాగం. ఖుషి అర్జున్ని విడిచిపెట్టి పుంగనూరు వెళ్ళిపోయింది. అర్జున్ ముంబైలో జరుగుతున్న ఫ్యాషన్ షోకి వెళ్ళి తిరిగొచ్చి రాశిని పెళ్లి చేసుకుంటానని, దానికి తగ్గ ఏర్పాట్లు చేయమని ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాడు. ధనుంజయ్ అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోయాడు. భానుమతి ఏడుస్తూ ఉండిపోయింది. ఖుషి తన ఇంట్లో కూర్చుని రాశి వచ్చిన రోజు రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకుంది. ఆ రోజు రాశి వచ్చిన తర్వాత అర్జున్ వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. ఖుషి గదిలోకొచ్చి మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. ఎవరో తలుపు కొట్టిన శబ్దం అవ్వటంతో తల పక్కకి తిప్పి చూసింది. నేను రాశిని, లోపలికి రావచ్చా? ఖుషి ఏమీ మాట్లాడలేదు. లోపల నుండి ఎలాంటి శబ్దం రాకపోవటంతో రాశిని చిన్నగా తలుపు తీసుకొని తొంగి చూసింది. లోపలికి ఒక అడుగు వేసి, ఖుషి నీతో మాట్లాడాలి అని అనగానే ఖుషి ఆమె వైపు కోపంగా చూసి, నా జీవితాన్ని పాడు చేయటానికి తిరిగొచ్చావా? ఆయనకి నువ్వంటే ఇష్టం లేదు, ఎందుకొచ్చావు అని అంది. ఖుషి ప్లీజ్ అర్థం చేసుకో, నిన్ను బాధ పెట్టాలనుకోవట్లేదు. మనిద్దరినీ అర్జున్ మోసం చేశాడు. ఖుషి కళ్ళెత్తి ఆమె వైపు కాల్ చేసేలా చూసింది. నమ్ము, నేను చెప్పేది నిజం. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు. అయినా ఒకసారి ఆలోచించు, ఎవరి జీవితంలోకి ఎవరొచ్చారు? మేమిద్దరం 2 సంవత్సరాలుగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. కానీ నువ్వు మధ్యలో వచ్చావు. నా స్థానాన్ని నువ్వు తీసుకున్నావు. ఇంట్లో వాళ్ళ కోసం అర్జున్ నిన్ను అంగీకరించాడు. నువ్వే రాకపోయుంటే నేను అతని భార్యనయ్యుండేదాన్ని. రాశి మాటలకి ఖుషి మనసు నెమ్మదిగా మెత్తబడింది. ఖుషిని తన ఊరి నుండి తీసుకొస్తున్నప్పుడు అర్జున్ రోడ్డు మధ్యలో వ్యభిచారలాగే ప్రదేశంలో దించేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ తిరిగొచ్చాడు. అది ఇంట్లో వాళ్ళ కోసమే అని అప్పుడు ఖుషి అనుకుంది, కానీ అది రాశి కోసమని ఇప్పుడు అర్థమైంది. రాశి ఖుషికి బ్రెయిన్ వాష్ చేయటం మొదలుపెట్టింది. ఆ రోజు పేపర్లో మీ ఇద్దరు ఫోటో చూసిన తర్వాత ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాను. అర్జున్ దూరంగా వెళ్ళిపోమన్న తర్వాత బాధగా అనిపించినా సరే అతని సంతోషం కోసం వెళ్ళిపోయాను. ఎన్నాళ్ళు ఏమయ్యావు అంటావా? ఒంటరిగానే బ్రతకాలనుకున్నాను. పుట్టే బిడ్డతో సంతోషంగా ఉందామనుకున్నాను. కానీ ప్రెగ్నెన్సీ వచ్చాక అప్పుడప్పుడు వాంతులవుతుండేవి. తలనొప్పి కూడా తరచుగా వస్తూ ఉండేది. ఇదంతా ప్రెగ్నెన్సీలో చాలా మామూలు అనుకున్నాను. ఓసారి భరించలేనంతగా వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాను. బ్రెయిన్ ట్యూమర్ అన్నారు. ఒకవేళ డెలివరీ అయ్యే వరకు బ్రతికుంటే డెలివరీ టైంలో అయినా ప్రాణం పోవచ్చు అన్నారు. పుట్టిన బిడ్డ అనాథగా కాకుండా అర్జున్ దగ్గర పెరగాలనుకున్నాను. పెళ్లి చేసుకుంటే భార్య స్థానం వస్తుంది. నా బిడ్డ ఎలాంటి అవమానం పొందాల్సిన అవసరం లేదు. అందుకే మీడియాకి చెప్తానంటూ బెదిరించాను. అర్జున్ పెళ్లి చేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. ఖుషీకి అదంతా వినగానే చాలా బాధగా అనిపించింది. ఆమె అదే ఇంట్లో ఉన్నంతకాలం అర్జున్ రాశిని పెళ్లి చేసుకోడు. అందుకే అతన్ని విడిచిపెట్టి తన ఊరు వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. అంతా గుర్తు చేసుకున్న ఖుషీకి కన్నీలాగలేదు. అర్జున్ ఫ్యాషన్ షో కోసం ముంబై వెళ్ళిన తర్వాత అచ్యుత్ ఫోన్ చేశాడు. మీరు రాత్రి నాకు విషయం చెప్పారు. ఆ తర్వాత రాశి గురించి తెలుసుకోవాలని ఓ మనిషిని ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేయించాను. ఈ 5 నెలలుగా ఆమె ఊరికి చివరిగా ఉన్న బిల్డింగ్లో ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళెవ్వరికీ ఆమె తెలీదు. ఆ ఇంటికి రాకపోకలు కూడా ఏవీ లేవు. చాలా సీక్రెట్గా మెయింటైన్ చేసింది. కానీ చెయ్యకూడదేదో చేసినట్టు అనుమానంగా అనిపిస్తుంది. అతనికి తెలిసిన వివరాలన్నీ చెప్పాడు. రాశి అర్జున్ పెళ్లి ఒప్పుకోవటానికి ఆ రోజు సాయంత్రం వరకే గడువిచ్చింది. ఒప్పుకోకపోతే మీడియాకి చెప్తానంటూ బెదిరించింది. అలా జరిగిందంటే వ్యాపారంలో చాలా నష్టం వస్తుంది. ఈ మధ్యనే ఖుషిని తన భార్యగా ఆఫీసులో అందరికీ పరిచయం చేశాడు. ఆ విషయం వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. వెంటనే ఈ వార్త తెలిసిందంటే ఖుషికి తనకి మధ్య ఉన్న బంధానికి భవిష్యత్తులో చాలా దూరమే పెరుగుతుంది అనుకున్నాడు. అందుకోసం పెళ్లి కొప్పుకున్నట్టు నటించాడు. ఆ మరుసటి రోజు ఉదయమే భానుమతి, లక్ష్మి, ధనుంజయ్ ఖుషిని తిరిగి తీసుకొచ్చి రాశితో జరుగుతున్న పెళ్లిని ఆపాలని ఆమె ఉంటున్న గ్రామానికి వెళ్లారు. ఎటువంటి హాస్పిటల్ సౌకర్యం లేని ఆ ఊర్లో ఖుషి ఉండటం ధనుంజయ్కి నచ్చలేదు. తమతో పాటు వచ్చేయమంటూ భానుమతి, లక్ష్మి చాలా బ్రతిమాలారు. వారందరికీ తన మీద ఉన్న ప్రేమను చూసి
ఖుషి పొంగిపోయింది. కాని రాశి చెప్పింది గుర్తు రాగానే తిరిగి వెళ్ళటానికి తన మనసు అంగీకరించలేదు. ఎంత బ్రతిమాలినా ఖుషి రాకపోయేసరికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి తనకు చేయగలిగిన ఏర్పాట్లు చేసి ఆ ఊరి నుండి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ ముగ్గురు ఇంటికి తిరిగొచ్చేసరికి చందన, ప్రణవ్ మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇద్దరూ కొత్త బట్టలతో రెడీ అయ్యి అలంకరణతో కనిపించారు. భానుమతి, లక్ష్మి ఇంట్లోకి వస్తూ ఉండగా చందన వారికి ఎదురయ్యి, అర్జున్ బావకి రాశికి పెళ్ళి. అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు. మీరొచ్చాక మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. నాకు వెళ్ళాలని అస్సలు లేదు. కానీ ఖుషి బ్రతిమాలింది. అర్జున్ బావ కూడా రమ్మని సీరియస్గానే చెప్పాడు అని చెప్తూ బాధగా తలదించుకుంది. అదంతా విన్న ధనంజయ్ ప్రణవ్ దగ్గరికి కోపంగా వెళ్ళి, మీకైనా బుద్ధి లేదా? వాడేదో ఏర్పాట్లు చేయమంటే నువ్వు అన్వేష్ కలిసి వత్తాసు పలుకుతున్నారా? ఏది మంచో ఏది చెడో మీకు తెలీదా? బుద్ధి లేదా అని అతని మీద మండిపడుతూ అన్నాడు. ఏం చేయమంటావు పెదనాన్న? అన్నయ్య వార్నింగ్ ఇచ్చాడు. ఖుషి ఇక్కడి నుండి వెళ్లకుండా ఉండాల్సింది. అసలు మనిషే వదిలేసుకుని వెళ్ళిపోయింది. నేనేం చేయను? అన్నయ్య చెప్పింది చేయటం తప్ప నాకు మరేం తెలుసు? కానీ ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకునే రమ్మన్నాడు. మీరు రావాలి అంటూ ప్రణవ్ మొండిగా అన్నాడు. అర్జున్, రాశిల పెళ్లి జరుగుతున్న మండపంలో కుటుంబ సభ్యులందరి మొహాలు బాధగా ఉన్నాయి. ధనుంజయ్ రాలేదు. రాశి పెళ్లి కూతురు డ్రెస్లో వెలిగిపోతుంది. అందంగా తయారైన అర్జున్ పక్కనే సంతోషంగా వచ్చి కూర్చుంది. పంతులు గారి మంత్రాలు వింటూ అర్జున్ భార్యగా ఏదో ఊహాలోకంలోకి వెళ్ళిపోయింది రాశి. నీ తరపునెవ్వరూ రాలేదా? రాశికి దగ్గరగా వంగుని అడిగాడు అర్జున్. అది నీకు తెలుసుగా డార్లింగ్, నాకెవరూ లేరని కళ్ళు తిప్పుతూ సంతోషంగా చెప్పింది. అలా ఎప్పుడు అనుకు. నా వాళ్ళు నీ వాళ్ళు కాదా? నువ్వు ఒంటరిదానివి కాదు. కానీ నీ ఫ్రెండ్స్ని కూడా పిలవలేదా? అర్జున్ అంత ప్రేమగా మాట్లాడుతుంటే రాశికి మబ్బుల్లో తేలిపోతున్నట్టు ఉంది. అయ్యా, పీటల మీద కూర్చున్నాక మాట్లాడకూడదు. పంతులు గారు చెప్తూనే మంత్రాలు చదువుతున్నారు. రాశి నవ్వి అర్జున్ వైపు తిరిగి, ఇదంతా సీక్రెట్ మ్యారేజ్ కదా, అందుకే నా స్నేహితులెవ్వరికీ చెప్పలేదు. పెళ్ళైన తర్వాత వాళ్ళకి పెద్ద పార్టీ ఇస్తాను అని అంది. అలాగా? ఈ విషయం నాకు చెప్పలేదే దొంగ. నీకోసం నీ ఫ్రెండ్స్ని ఇద్దరిని పిలిచాను. చూసి సర్ప్రైజ్ ఫీల్ అవుతావనుకున్నాను. షాక్ అవుతావేమో. అర్జున్ చెప్తుంటే రాశి ఎవరా అన్నట్టు అతని వైపు చూసింది. తొందరెందుకు, వస్తారు. ప్రణవ్, మీ వదినికి సంబంధించిన వాళ్ళు నీ వాళ్ళు కాదా? అలా ఇద్దరిని వదిలేస్తే ఎలా? దగ్గరుండి జాగ్రత్తగా తీసుకురా. అర్జున్ ప్రణవ్ వైపు తిరిగి అన్నాడు. అలాంటిదేమీ లేదన్నయ్య, ఇదిగో ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వదినంటే నాకెంతో గౌరవం. ప్రణవ్ అంటూ బయటికి వెళ్ళాడు. రాశితో పాటు మిగతా వాళ్ళ కళ్ళన్నీ గుమ్మం వైపే ఉన్నాయి. కడుపుతో ఉన్న ఓ స్త్రీ, ఆమె పక్కనే ఓ వ్యక్తి లోపలికి నడుచుకుంటూ వచ్చారు. రాశి వాళ్ళని చూసి షాక్ అయింది. మొహం వడిలిపోయింది. నేను చెప్పానా నువ్వు షాక్ అవుతావని? అంతేకాదు, నీకోసం వేరే గెస్ట్ ఉన్నారు చూడు అంటూ నవ్వుతూ కళ్ళతోనే గుమ్మం వైపు చూపెట్టాడు. అచ్యుత్ లాఠీ చేతిలో పట్టుకొని యూనిఫామ్లో లోపలికొచ్చాడు. రాశికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కడుపులో వికారంగా అనిపించింది. కాళ్ళు వణుకుతున్నాయి. తప్పించుకునే పరిస్థితి లేదు. ధనుంజయ్ నిశ్శబ్దంగా ఇంట్లో ఉండలేకపోయాడు. ఆ పెళ్లిని ఎలాగైనా ఆపేయాలని మండపానికి అప్పుడే చేరుకున్నాడు. అన్వేష్, ఏం జరుగుతుంది అంటూ అతని పక్కకొచ్చి నిల్చున్నాడు. జరగబోయే సినిమాని ముందే వినడమెందుకు, చూడండి అన్వేష్ నవ్వుతూ చెప్పాడు. కడుపుతో ఉన్న ఆ మహిళ మాట్లాడటం మొదలుపెట్టింది. నాకు 2 పిల్లలున్నారు. వాళ్ళిద్దరినీ పెంచటమే కష్టంగా ఉన్నప్పుడు మళ్ళీ నెల తప్పాను. కనీసం హాస్పిటల్కి వెళ్ళాలంటే డబ్బులుండాలి కదయ్యా. అందుకోసం పెద్దిళ్లల్లో పని చెయ్యాలి అనుకున్నాను. ఈ అమ్మగారుండే ఇంటి వాచ్మెన్ నాకు తెలుసు. అతని ద్వారా అమ్మగారిని కలిశాను. ఆవిడ కాసేపు ఆలోచించి నా భర్తని కలవాలన్నారు. ఇద్దరికీ ఒక్కచోటే పని దొరుకుతుందని ఆశపడ్డాను. కానీ నాకు పుట్టబోయే బిడ్డని డబ్బిస్తాను ఇచ్చేయమన్నారు. నా భర్త కూడా డబ్బుకి ఆశపడ్డాడు. ఇదంతా వద్దని నేను ఏడ్చాను. ఆయన ఒప్పుకోలేదు అంటూ ఆమె కన్నీళ్లు కార్చింది. పక్కనే ఉన్న ప్రణవ్ ఆమె భర్త మొహం మీద పంచిచ్చి, డబ్బు కోసం కక్కుర్తిపడి సొంత బిడ్డనే అమ్ముకోవాలనుకున్నావా? సిగ్గులేదా
అసలు నీ బాబు నిన్ను కనకుండా ఉండాల్సింది అంటూ రాశి వైపు చూశాడు. లేదు, నాకు వాళ్ళెవరో తెలీదు. నా కడుపులో బిడ్డ ఉండగా ఆమె బిడ్డని తీసుకోవలసిన అవసరం ఏంటి? ఆమె కంగారు పడుతూ అనగానే ప్రణవ్ నవ్వుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి వెనకాల వీపులో షర్ట్లో దాచుకున్న కొన్ని ఫొటోస్ తీసి ఆమెకి ఒక్కోటి చూపిస్తూ, ఇంట్లో ఉన్నప్పుడు కడుపుంది, బయటికి వెళ్ళాక ఏమైంది, షాపింగ్ చేసినప్పుడు బ్యూటీ పార్లర్లో, ఇదిగో ఈ ఫోటో పార్కులో కూర్చొని జ్యూస్ తాగుతున్నప్పుడు, నీ బిడ్డని ఎవరికిచ్చావమ్మా అంటూ ఎగతాళిగా నవ్వాడు. రాశి వాటన్నిటినీ చూసి నిర్ఘాంతపోయింది. అంతేనా, ఒకరిని ఎవ్వరికీ తెలియకుండా చంపేసొచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని అర్జున్ సార్ జీవితంలో సెటిల్ అయిపోదామనుకున్నావు. అచ్యుత చెప్తూ ఉండగా లేడీ కానిస్టేబుల్ లోపలికొచ్చింది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మర్డర్ చేసిందా అంటూ ఆశ్చర్యపోయారు. 2 రోజుల క్రితం రాత్రి అర్జున్ అన్వేష్ హోటల్లో కూర్చొనుండగా అచ్యుత్ వచ్చినప్పుడు మినిస్టర్ కొడుకు చనిపోయాడన్న విషయం గురించి మాట్లాడాడు. ఆ వార్త విన్నామంటూ ముగ్గురు కాసేపు మాట్లాడుకున్నారు. వాళ్ళ దగ్గరకొచ్చిన సర్వీస్ బాయ్ ఆ వార్త వింటూనే భయపడిపోయాడు. అది అర్జున్ గమనించాడు. అతను వెళ్ళబోతూ ఉండగా చేయి పట్టుకుని ఆపేసి, ఏంటి అంతగా భయపడుతున్నావు? ఇలాంటి వార్తలు ఎప్పుడు వినలేదా? అర్జున్ మాట్లాడుతున్నా అతన్ని పట్టించుకోకుండా పోలీస్ డ్రెస్లో ఉన్న అచ్యుత్ని చూసి భయపడిపోయాడు. అతనికి కూడా అనుమానంగానే అనిపించింది. అర్జున్ సార్, ఇదంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అచ్యుత్ తనతో పాటు సర్వీస్ బాయ్ని కూడా బయటికి తీసుకెళ్లాడు. సార్, నిజం చెప్తున్నాను, ఆ మర్డర్ గురించి నాకు తెలీదు. చూశాను, ఆ మేడంకి వద్దనే చెప్పాను అచ్యుత్తో భయపడుతూ అన్నాడు. ఓ చీకటి ప్రదేశానికి తీసుకెళ్లి అతని నుదుటి మీద గన్ను గురిపెట్టి, చెప్పావంటే క్షేమంగా ఇంటికి చేరుకుంటావు, లేకపోతే నీ ఫోటో రేపు పేపర్లో ఉంటుంది అని బెదిరించాడు అచ్యుత్. సార్, ఆ మినిస్టర్ కొడుకు అమ్మాయి మా హోటల్కి తరచుగా వస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడే కూర్చొని ఎవ్వరికీ కనిపించకుండా చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళు. అంతేకాదు, పక్కనే ఉన్న పెద్ద హోటల్లో రూమ్ కూడా తీసుకుని ఉండేవాళ్ళు. ఏం జరిగిందో నాకు తెలీదు. ఒకసారి అతను తాగుతున్న కూల్ డ్రింక్లో ఏదో తెల్లని పౌడర్ కలపటం చూశాను. ఏంటని అడిగేసరికి అతనికి తెలియకుండా ఉండడం కోసం నాకు డబ్బిచ్చింది. ఆశపడ్డాను. ఆ తర్వాత తెలిసింది అది డ్రగ్కి సంబంధించిందని. ఆ తర్వాత ఒకరోజు నా దగ్గరికి చాలా రాత్రి వేళ వచ్చారు. రేపు అతను వచ్చాక కూల్ డ్రింక్లో కలిపివ్వమని మోతాదికి మించిన డ్రగ్ ఇచ్చారు. అప్పటికి నేను వద్దన్నాను. కానీ మా అమ్మ ఆరోగ్యం బాలేదు. డబ్బుకి ఆశపడ్డాను. నాకెలాంటి ప్రమాదం లేదు, అంతా నేను చూసుకుంటాను అన్నారు. ఆవిడ చెప్పినట్టు చేశాను. ఆ తర్వాతే నాకు తెలిసింది ఆయన చనిపోయారని. అంతకు మించి నాకేం తెలీదు సార్ అంటూ అతనికి తెలిసిందంతా చెప్పాడు. అచ్యుత్ అతను చెప్పింది మొత్తం రికార్డు చేసుకుని అతని దగ్గర మరికొంత వివరాలు తీసుకుని ఆ హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. మినిస్టర్ కొడుకున్న గదిలో నుండి రాశి బయటికి రావటం సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. అతను తెలుసుకున్న విషయాలన్నీ వీడియో రూపంలోని ఆడియో రూపంలోనే వెంటనే అర్జున్కి పంపించాడు. ఖుషి వెళ్ళిపోయిందని తెలిసినా తిరిగి తీసుకురావచ్చన్న ధైర్యంతోటి అర్జున్ అన్వేష్ 2వ రోజు ముంబై ఫ్యాషన్ షోకి వెళ్ళిపోయారు. ఆ ఆడియో వింటున్నంతసేపు అన్వేష్ నోటి మీద చెయ్యి వేసుకొని, మచ్చా, మనం అనుకున్నట్టు మామూలు ఆడపిల్ల కాదు, ఆమెలో మరో కోణం కూడా ఉంది. ఒక మనిషిని చంపేంత ధైర్యం ఉందంటే ఏదైనా చేస్తుంది. దాని చేతిలో నుండి బయటపడి బ్రతికిపోయావు. ఖుషీనే లేకపోతే నీ జీవితం ఏమైపోయేది? తలపైకెత్తి ఆకాశానికి చేతులు చూపించి దేవుడిని తలుచుకుంటూ దండం పెట్టుకున్నాడు అన్వేష్. అర్జున్కి ఖుషీని తలుచుకోగానే తన జీవితంలో తన కోసమే వచ్చిన దేవతలా కనిపించింది. కానీ ఆ రాక్షసి ఇదంతా ఎందుకు చేసింది? లక్ష్మి పక్కనే ఉన్న విష్ణుమూర్తి అడిగాడు. అది నేను చెప్తాను. అచ్యుత్ అనగానే అందరూ అతని వైపు చూశారు. సంవత్సరం క్రితం సందీప్ దగ్గరున్న ల్యాప్టాప్లో అంటూ మంజు వైపు చూసి ఓ నిమిషం తడపడి, అది ఓ కేసు విషయంలో దొరికిన ల్యాప్టాప్లో హే రాశి, ఎవరితోనో ఉన్న సెక్స్ వీడియో చూశాను. మీ కంపెనీలో టాప్ మోడల్ అని తెలిసింది. ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాను. ఆమె వీడియో బయటికి రాకుండా ఉండటం కోసం మరికొంతమంది ఆడపిల్లల్ని వాడి చేతికి చిక్కేలా చేసింది. ఈ విషయంలో మినిస్టర్ కొడుకు కూడా ఓ చెయ్యేశాడు.
రాశి వీడియో అతని చేతిలో పడ్డాక ఆమెని వాడుకోవాలనుకున్నాడు. ఆమె కెరియర్ దెబ్బతినకుండా ఉండటం కోసం అతన్ని చంపేసింది. మిస్ రాశి, మీరు విషయం మర్చిపోయారు. మీరు చంపితే కెరియర్లో స్థిరపడరు, జైలుకి వెళ్తారు. మీరు బాధపడ్డారు కాబట్టి ఒకసారి పోలీసుల్ని ఆశ్రయించాల్సింది. మరికొంతమంది ఆడపిల్లలకి అన్యాయం చేశారు. తమరుకున్న అత్యాశతో మరో ఆడపిల్ల జీవితాన్ని కూడా లాగేసుకోవాలనుకున్నారు. అచ్యుత్ లేడీ కానిస్టేబుల్ వైపు చూడగానే ఏం చెయ్యాలో అర్థమైన ఆమె రాశి చేతికి బేడీలు వేసింది. రాశి ఎత్తైన పర్వతం నుండి పడిపోయినట్టు కృంగిపోయింది. ఏడుస్తూనే ఉంది. అర్జున్ వైపు చూసి, ఇదంతా మీకు ముందే తెలిసినప్పుడు ఈ 2 రోజులు ఎందుకు ఆగారు? ఈ పెళ్లి ఏర్పాట్లంతా ఏంటి అని బాధగా అడిగింది. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు బాధ పెడితే దాని తీవ్రత ఎక్కువగా తెలీదు. కానీ సంతోషంలో ఉన్నప్పుడు వాడు అకస్మాత్తుగా పడే బాధ ఉందే, అది నీకులాంటి వాళ్ళు అనుభవిస్తుంటే చూడటానికి మహా ఆనందంగా ఉంటుంది. లాటరీ టికెట్లో 1,00,000 రూపాయలు వస్తాయనుకున్న వాడికి 1,00,00,000 రూపాయలు వస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. నా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ని ఇద్దామనుకున్నాను అంటూ గట్టిగా నవ్వేశాడు అర్జున్. ఆమె గురించి పూర్తిగా తెలిసిపోయింది కాబట్టి ఖుషీకి ఏం చెప్తే ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయిందో ఆ నిజాన్ని చెప్పింది రాశి. అర్జున్కి ఖుషీ గురించి బెంగగా అనిపించింది. ఆమెను చూడాలన్న ఆతృత పెరిగిపోయింది. లేడీ కానిస్టేబుల్ రాశిని తీసుకెళ్లి జీప్లో ఎక్కించింది. అర్జున్, అన్వేష్ అచ్యుత్కి థ్యాంక్స్ చెప్పారు. కుటుంబ సభ్యులందరికీ సంతోషంగా అనిపించింది. మచ్చా, నా చెల్లి దగ్గరికి వెంటనే వెళ్ళు. రేపు ఉదయం కల్లా ఇంట్లో ఉండాలి. అర్జున్ భుజం మీద తడుతూ అతన్ని కౌగిలించుకుంటూ అన్నాడు అన్వేష్. అందరూ ఇంటికి చేరుకున్నారు. అర్జున్ ఆ రాత్రి వేళ ఖుషీ దగ్గరికి బయలుదేరాడు. తెల్లవారుజామున 4 అవుతున్న సమయంలో ఖుషీ దగ్గరికి చేరుకున్నాడు. ఆ ఇంటి ముందు నిలబడగానే మొదటిసారి వాష్రూమ్ వాడుకోవటానికి ఆ ఇంటి ముందు నిల్చున్న సందర్భం గుర్తొచ్చింది. ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారుజామున ఖుషీతో పెళ్లి జరిగిపోయింది. ఇష్టం లేకుండా ఖుషీని తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు బ్రతిమాలటానికి వచ్చాడు. అదంతా తలుచుకున్న అర్జున్కి నవ్వొచ్చింది. ఖుషీ ఇంటి తలుపులు కొట్టగానే ఇంట్లో తోడుగా ఉన్న అమ్మాయి ఎవరు అంటూ గట్టిగా అరిచింది. ఆ శబ్దానికి ఖుషీ కూడా లెగిసి కూర్చుంది. కన్నమ్మ, నేను, తలుపు తీయి. అర్జున్ గొంతులో మార్ధవం వినగానే ఖుషీకి లెగిసి పరిగెత్తుకుంటూ వెళ్ళాలనిపించింది. కానీ అతని మీద కోపం పోలేదు. తన ఇంట్లో ఉన్న అమ్మాయికి, ఆయన నా కోసం వచ్చారు, నేను చూసుకుంటాను, నువ్వు పడుకో అంటూ ఆమెని మరో గదికి పంపించి తలుపు దగ్గరికి వచ్చింది ఖుషీ. ఎందుకొచ్చారు? నేను మీతో రాను. నేనంటే మీకు ఇష్టం లేదు. నాతో బలవంతంగా ఉండాల్సిన అవసరం లేదు. అది కూడా ఇంట్లో వాళ్ళ కోసం. అత్తయ్య మామయ్యకి ముందే చెప్పాను. తలుపులు తీయకుండానే అలిగినట్టు అంది ఖుషీ. నీకు విషయం ఏంటో చెప్తాను, తలుపులు తీయి. అర్జున్ బ్రతిమాలాడు. ఆహా, నేను తీను. అలాగే తీయకు. మీ ఊర్లో పెద్ద మనిషి ఉన్నాడే, మీ విలేజ్ లీడర్, అతనింటికి వెళ్తాను. నా కన్నమ్మ నన్ను రానివ్వట్లేదంటూ ఊరంతా టాముకేస్తాను అంటూ వెళ్తున్నట్టు అడుగుల చప్పుడు చెయ్యగానే ఖుషీ వెంటనే తలుపులు తీసింది. అర్జున్ ఆమెను చూడగానే ఆగలేకపోయాడు. వెంటనే కౌగిలించుకొని మొహం మీద ముద్దులు పెడుతూ ఆమె పొట్ట మీద చెయ్యేసి, నా బుజ్జి బంగారాన్ని నిన్ను నా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. అతని స్పర్శకి ఖుషీ పరవశించిపోయింది. 2 రోజుల తర్వాత గుర్తొచ్చానా? నేను రాను. మీరు మీ మోడల్తోనే కలిసుండండి, నాకేం అవసరం లేదు. ఖుషీ అలుగుతూనే లోపలికొచ్చింది. అర్జున్కి బ్రతిమాలటం చాలా కొత్త. తండ్రిగా మారబోతున్నాడని తెలిసాక అతనిలో ఓపిక శాతం పెరిగింది. ఖుషీ అలుగుతుంటే బ్రతిమాలాలి అనిపిస్తుంది. ఆమెని ముద్దుగా చూసుకోవాలి అనిపిస్తుంది. ఖుషీని తనకి దగ్గరగా బలవంతంగా కూర్చోపెట్టి జరిగిన విషయమంతా చెప్పాడు. ఇప్పుడు చెప్పు రాక్షసి, అలా విడిచిపెట్టి వచ్చేస్తావా? నిజమేంటో తెలుసుకోవా? అదే పాత అర్జున్ అయితే నువ్వు కనిపించగానే కొట్టేసేవాడిని అంటూ చెయ్యెత్తాడు అర్జున్. వెంటనే మొహం పక్కకి తిప్పుకొని తన చెయ్యి అడ్డు పెట్టుకుంది ఖుషీ. అరచేతినందుకొని అర్జున్ ముద్దు పెట్టాడు. ఇద్దరి మధ్య కలతలు పోయాయి. ఖుషీని తిరిగి ఆ ఊర్లో నుండి ఇంటికి తీసుకొచ్చేసరికి న్యూస్ పేపర్లో రాశి మారిన వార్త కనిపించింది. అందరితో పాటు అర్జున్ కూడా షాక్ అయ్యాడు. వెంటనే అచ్యుతికి ఫోన్ చేశాడు. నిజానికి
ఆ అమ్మాయి మంచిదే, కానీ సందీప్ చేతిలో పడేసరికి ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోలేకపోయింది. భయపడుతూనే మరికొంతమంది ఆడపిల్లల్ని ఆ ఊబిలోకి దింపింది. కానీ మధ్యతరగతి కుటుంబానికి చెందిన పిల్ల. ఆమె చేతికొస్తున్న డబ్బును చూసి ఆశపడింది. అది అత్యాశగా మారింది. మంచి దారిలో వెళ్ళుంటే బావుండేది. ఆ అత్యాశే ఇంతవరకు తీసుకొచ్చింది. తనకంటూ ఎవరూ లేరు. ఆమె కెరియర్ పోయింది. ఇంక బ్రతకటం అనవసరం అనుకుందేమో. రాత్రి జైల్లోనే ఉరివేసుకుంది. అది కూడా ఆమె ఒంటికి కట్టుకున్న చీరతోనే. అతను జరిగిన వైనమంతా చెప్పాడు. ఖుషి అర్జున్ వైపు చూసి, ఆమె ఎలాంటిదైనా ఎన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. పైగా ఆమెకంటూ ఎవరూ లేరు. చివరి కార్యక్రమాలైనా మనం వెళ్ళి చేయిద్దాం. అర్జున్ మనసులో మాటే ఖుషి నోటి నుండి వచ్చేసరికి అతనికి భారం దిగిపోయినట్టు అనిపించింది. రాశి బాడీని తీసుకురావటానికి అర్జున్, అన్వేష్, ప్రణవ్ ముగ్గురు వెళ్లారు. రాశి చేసిన పనులకి తిట్టుకున్నా ఆమె మరణ వార్త ఇంట్లో అందర్నీ బాధ పెట్టింది. అర్జున్ కుటుంబ సభ్యులందరూ అంతిమ కార్యక్రమానికి పాల్గొన్నారు. అన్నీ సవ్యంగా సాగిపోయాయి. ఖుషి చూస్తుండగానే 9వ నెలలో అడుగుపెట్టింది. ఇంకా డెలివరీ అవ్వటానికి 10 రోజులు సమయం ఉంది అనగానే ముందుగానే ఖుషీకి నొప్పులొచ్చాయి. ఆమె బాధను చూసి అర్జున్ తట్టుకోలేకపోయాడు. అర్జునే ఆ నొప్పిని భరిస్తున్నట్టు ఒళ్ళంతా చెమటలు. ఖుషీని ఎత్తుకొని కార్లో కూర్చోపెట్టుకుని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.